జీవితంలో దేన్నైనా భరించగలం, కానీ మన అనుకునే వాళ్ళు మనల్ని మోసం చేస్తే అస్సలు తట్టుకోలేం. నేను మోసపోయాను నా ప్రాణ స్నేహితుడి చేతిలో. అవును, ప్రాణ స్నేహితుడే, నా ప్రాణాన్ని తీసిన స్నేహితుడు. You deceived me, Varun. I'm not gonna kill you. But I'm gonna hurt you badly and dig your own grave right here. వరుణ్, రే మధు, ఎక్కడున్నావురా? అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇక్కడ సరిగా సిగ్నల్స్ లేవురా. సరే, ఎక్కడికి రావాలో చెప్పు. లాంగ్వేజ్ దగ్గరకు వచ్చాయిరా. తను ఎక్కడికి వస్తా అన్నాడు. ఇంతకీ రూమ్ కీస్ దొరికాయా? దొరికాయి, వస్తున్నాను. 5 minutesలో అక్కడ ఉంటా. సరే సరే. రే కానీ రే హలో, కానీ రూమ్ కీస్ ఎందుకురా? హలో హలో రే, హలో, త్వరగా వచ్చేసాయి. సరే సరే. వరుణ్ అంటే నువ్వేనా? నేనే సార్. దేవ్ ఎప్పటి నుంచి తెలుసు నీకు? దేవ్ చిన్నప్పటి నుంచే తెలుసు సార్. కీస్ తెచ్చారా? ఏమైనా అవసరమైతే కాల్ చేస్తాను, కలవండి. ఓకే సార్. ఇప్పుడు ఆ రూమ్ కిస్తో పని ఏంట్రా? ఏం కాదులే, క్లూస్ కోసం చూసుకుంటా అంటున్నాడు. నాకంత టెన్షన్గా ఉందిరా. అనవసరంగా టెన్షన్ తీసుకోకు. ఇంటికి వెళ్ళి అవసరం వస్తే నేను కాల్ చేస్తాను. రే వరుణ్,
మధు చెప్పరా. ఇందాకే కదరా ఇచ్చింది. ఫస్ట్ అయితే కేస్ మ్యాటర్ చూడమను. అయినా ఇది సాల్వ్ చేయకుండా మధ్యలో డబ్బులు అంటే ఎలా రా? అదంతా కాదు రేయ్, నా టెన్షన్ నాకుంది. దేవ్ రేయ్, ఏమైపోయారు ఎన్ని రోజుల నుండి? ఒక్క ఫోన్ అయినా చేసి ఉండొచ్చు కదా. ఎంత వెతికాం తెలుసా నీకోసం. ఉమా ఆంటీ కూడా టెన్షన్ పడుతుంది అక్కడ. ఇన్ని రోజుల నుండి ఎక్కడ చచ్చావు? నిన్నే చంపింది నువ్వే కదరా. ఎక్కడ చచ్చానో తెలీదా? రేయ్, పిచ్చి పట్టిందా నీకు? ఎక్స్క్యూజ్ మీ వరుణ్ కదా? ఎస్. ప్లీజ్ కమ్. ఏం చేస్తుంటాడు మీ ఫ్రెండ్ దేవ్? జాబ్ చేసేవాడు డాక్టర్, కానీ 4-5 months నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. బయట కూడా రావడం ఆపేశాడు. సో ఏం జరిగింది? ఇద్దరికి గాయాలున్నాయి. ఎనీ పర్సనల్ ప్రాబ్లమ్స్? లేదు డాక్టర్, నో పర్సనల్ ప్రాబ్లమ్స్. బెస్ట్ ఫ్రెండ్ వాడు నాకు. నేను షార్ట్ టర్మ్ వర్క్ మీద యూఎస్ వెళ్ళి 1 week బ్యాకే వచ్చాను. సడన్గా ఉమా ఆంటీ కాల్ చేసి దేవ్ కనిపించట్లేదంటే వాడి ఇంటికి వెళ్ళాను. ఇంట్లో అంతా బ్లడ్ మార్క్స్. నాకు భయం వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను డాక్టర్. ఈరోజు మా ఇంటికి వచ్చాడు. నేను వాడిని చంపేశానని, ఇంకా ఎవరో ప్రియాని నేను చంపేశానంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు డాక్టర్. పిచ్చే నాకు. చిన్నప్పటి నుంచి నేను నమ్మాను చూడు. ప్రతిదీ నీతో షేర్ చేసుకున్నా కదరా. ఏ విషయమైనా చెప్పకుండా చేశానా నేను? ఎందుకురా ఇలా చేశావు? చాలా నమ్మారా నిన్ను. ప్రియా కంటే నాకు నువ్వే ఎక్కువ అనుకున్నాను రా. నన్నెందుకు కొడుతున్నావురా? రేయ్, ఏమైంది నీకు? రే, నేనేం చేశారా నీకు? ప్రియాని ఎలా చంపగలిగావురా? నీకు కోపం ఉంటే నువ్వు నన్ను కదరా చంపాల్సింది. ఒక అమ్మాయిని ఎలా చంపావురా? అంతలాగా ఎలా చంపగలిగావు చెప్పరా? అరే, ఎన్ని కలలు కన్నామో తెలుసా? అన్ని చెరిపేశావు కదరా. దేవ్, ఏం మాట్లాడుతున్నావురా? ఈ ప్రియ ఎవర్రా? సొంత అన్నయ్యలా చూసుకునేది తెలుసా నేను? తనకు అన్నయ్య లేకపోతే వరుణ్ నా అన్నయ్య అని చెప్పుకునేదిరా. అరే, నాకు నిజంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. దేవ్ ప్లీజ్ రా, నా మాట విను. దేవ్ ప్లీజ్ ఆప్రా. అరవకు. నే చంపాను నిన్ను. ప్రియా, నా ప్రియా, నువ్వు మళ్ళీ దొరకడు ప్రియా. చంపు ప్రియా, నా ప్రియా, చంపు ప్రియా. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే యువర్ ఫ్రెండ్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఎ రేర్ డిసార్డర్. తను చాలా కాలంగా డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇట్స్ కాల్డ్ కోటెడ్ సిండ్రోమ్. యాజ్ ఫార్ యాజ్ మై అండర్స్టాండింగ్ గోస్, వాళ్ళు చనిపోయామన్న స్ట్రాంగ్ బిలీఫ్లో ఉంటారు. దే ఈవెన్ బిలీవ్ దే ఇమోర్టల్. నేనే చంపేశాను అంటున్నాడు డాక్టర్. వీళ్ళు మామూలుగా చాలా తక్కువ నిద్రపోతారు. ఆకలి, నిద్ర ఇలాంటివి పట్టించుకోరు. బ్రెయిన్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల అలా ఎప్పుడైనా నిద్రపోతే వాళ్ళకి భయంకరమైన కళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కళ్ళ ఇంపాక్ట్తో వాళ్ళు రియల్ లైఫ్లో చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు. ఈవెన్ దేవ్ కేసులో కూడా బహుశా ఇలానే జరిగి ఉండొచ్చు. ప్రియా, రా ప్రియా. దేవ్ ఎవరితోనూ మాట్లాడుతున్నాడు అన్నావు కదా, దాన్ని బట్టి చూస్తుంటే హీఈస్ ఇన్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ హిస్ కండిషన్. తనెవరో ఇమాజినరీ పర్సన్ని ఊహించుకుంటా తను ఏదో చేస్తున్నానని, దేర్ సంథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ హెడ్. హౌ కెన్ ఐ జస్ట్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు నార్మల్ డాక్టర్? ప్లీజ్ హెల్ప్ హిమ్. See, I strongly believe Dev needs rehabilitation. నేను ప్రస్తుతానికి కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ ఇస్తాను టు స్టెబిలైజ్ దిస్ కండిషన్, అండ్ ఐల్ రిఫర్ యూ టు సైకాట్రిక్ ప్యాథాలజిస్ట్. సో హీల్ ట్రై టు అండర్స్టాండ్ అసలు ఆ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది తన మైండ్లో. ఓకే, షూర్ డాక్టర్. నేను ఇచ్చే మెడికేషన్ టైం టు టైం ఇవ్వాలి.
Take care and keep an eye on him. And get these medicines. రే పడుకో. రే నాకేం కాలేదు, సరేనా? పక్కనే ఉంటాను, ఏమైనా కావాలంటే అడుగు. ఓకే, రిలాక్స్. ప్లీజ్ డాక్టర్, వద్దు డాక్టర్, ప్లీజ్ నేను చెప్పండి. Yeah, late aindra. Had a long day. Yeah, just about to start. Yeah, tomorrow. Yeah, bye. Hey, Dave. నువ్వేంటి ఇక్కడ టైంలో?